తలపతి విజయ్ జననాయకన్ సినిమా విడుదలపై సంచలనం సృష్టిస్తోంది. సినిమా అంతగా బాలేదంటూ మరొక పక్కన నెగిటివ్ టాక్ నడుస్తున్నా సరే సినిమా థియేటర్లో మాత్రం కుమ్మేస్తోంది. ఈ సినిమా మొదటి రోజే 80 కోట్లకు పైగా వసూలు చేసింది. అది మాత్రమే కాకుండా ప్రస్తుతానికి 4 రోజుల్లో 100 కోట్ల షేర్, 220 కోట్ల గ్రాస్ కూడా అందుకుంది. ఇంకా మరొక వారం గడిచేలోపే 300 కోట్ల గ్రాస్ కూడా అందుకునే అవకాశాలు భారీగా కనిపిస్తున్నాయి. ఎప్పట్లానే విజయ్ నెగిటివ్ టాక్ తో కూడా 300 కోట్ల పైగా గ్రాస్ ని పెట్టబోతున్నాడు. ఇంతకుముందు వారసుడు, గోట్ ఇలా ఈ సినిమాలు కూడా 300 కోట్లకు పైగా వసూలు చేశాయి. అంతకుముందు బిగిల్, లియో వంటి మిక్స్డ్ రివ్యూస్ తో సినిమాలు 300 కోట్లకు పైగా వసూలు చేశాయి. గోట్ సినిమా 450 కోట్లకు అటు ఇటుగా వసూలు చేసినట్టుగా చెప్పవచ్చు. మరో పక్కన లియో గురించి చెప్పక్కర్లేదు. అది సుమారుగా 600 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇలా విజయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చూసుకుంటే అన్ని భారీ హిట్సే అని చెప్పవచ్చు. సినిమా అటు జనాలకి ఆకట్టుకుందా లేదా అనే విషయాలు పక్కనెడితే ఇది ఫ్యాన్స్ కి మంచి కమర్షియల్ పండగలనే కనిపిస్తోంది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏం చేసినా చూస్తామన్నట్టుగా ఎంకరేజ్ చేస్తున్నారు. పైగా సీఎం గా మారిన విజయ్ కి హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేదు. అయినా గానీ విజయ్ హిట్లు ఇవ్వడం మాత్రం ఆపట్లేదు. నిజంగా ఇది విజయ్ ఖాతాలో కన్నా విజయ్ అభిమానుల ఖాతాలోనే వెయ్యాలి. ఎందుకంటే సినిమా ఎలా ఉన్నా సరే ఇప్పుడు సినిమా భారీ కలెక్షన్లను రాబడుతోంది కాబట్టి. అయితే ఇకపోతే ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరమైన విషయంగా మారింది. మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.